హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 26.5x60 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అది చూడబోతున్నాము. మొత్తం 175 గజాల్లో కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం మనకి ఒక ఇల్లు కాదు ఫ్రెండ్స్, మొత్తం 4 ఇల్లులు అమ్మకానికి అయితే ఉన్నాయి. సేమ్ అంతా ఒకే విధంగా అయితే ఉంటాయి. లైన్గా చూస్తున్నారు కదా, 4 ఇల్లులు ఒకే విధంగా అయితే ఉంటాయి. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఒకటి మారుతుంది అంతే, లోపల డిజైన్స్ మాత్రం సేమ్ ఒకే విధంగా అయితే ఉంటాయి. సో ప్రజెంట్ బయట అయితే ఉన్నాం కదా ఫ్రెండ్స్, ఒకసారి లోపలికి వెళ్ళి ఇల్లు అనేది ఎలా ఉంది, లోపల డిజైన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూపిస్తాను. ఫైనల్గా ప్రైస్ కూడా చెప్తాను మీకు, ఎంత రేట్ చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి. మీరు చేయవలసింది ఏమీ లేదు ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. అన్ని వివరాలు ఇదే వీడియోలో నేను చెప్తాను, ఎక్కడ ఆపకుండా చూడండి. అట్లాగే వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ప్రజెంట్ బయట అయితే ఉన్నాం కదా, ఒకసారి లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో ప్రజెంట్ చూడండి బయట అయితే ఉన్నాము. ర్యాంప్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఏరియా ర్యాంప్ చూడండి టైల్స్తో రావడం జరిగింది. అండ్ మనకి ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూడండి, చాలా డీసెంట్ కలర్స్ అయితే తీసుకున్నారు, మరీ డార్క్ కలర్స్ అయితే యూజ్ చేయలేదు ఎలివేషన్స్లో కూడాని. సో ఇది టైల్స్ ర్యాంప్ ఫ్రెండ్స్ ఇది. సో స్కిడ్ అవ్వకుండా టైల్స్ అనేవి ఈ విధంగా అయితే యూజ్ చేశారు ఇవి. అండ్ మనకి మొక్కలు పెంచుకోవడానికి కూడా కొంచెం ఫ్రంట్ ప్లేస్ అయితే వదులుకున్నారు, ఒక 4 ఫీట్ విడ్త్తో అయితే రావడం జరిగింది. సో డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అట్లాగే వాటర్ కూడా ఏంటంటే స్వీట్ వాటర్ ఫ్రెండ్స్, 24 అవర్స్ వాటర్ అయితే వస్తుంది ఈ ఏరియాలోని. సో మనం మెయిన్ గేట్ తీసుకుని లోపల రాగానే ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ మనకి బోరింగ్ అయితే కనబడుతుంది, చూస్తున్నారు కదా, బోరింగ్ కూడా ఇచ్చారు. అండ్ మనకి మోటార్ కూడా ఇస్తున్నారు. - 15/13 ఫ్రెండ్స్ ఇది మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం అంతానే. సో మెట్ల ల్యాండింగ్ చూస్తున్నారు కదా, సౌత్ ఈస్ట్ కార్నర్లో మెట్ల ల్యాండింగ్ రావడం జరిగింది. వాస్తు ప్రకారం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ అనేది కూడా. అండ్ మనకి ఆ పక్కన సౌత్ వైపు కూడా ఇంకొక 1 ఫీట్తో సెట్ బ్యాక్ వదిలేరు. ఈ పక్కన చూడండి, మనకి ఇదంతా ఏంటంటే నార్త్ వైపు చూపిస్తున్నాను మీకు. ఇక్కడ కూడా ఒక 2 ఫీట్ 6 ఇంచెస్తో ఉంటుంది నార్త్ వైపు సెట్ బ్యాక్ కూడా. సో మెయిన్ డోర్ వచ్చేసరికి ఏంటంటే ఈ టేక్ డోర్ ఇచ్చారు. సో డిజైన్ చూస్తున్నారు కదా, పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది రావడం జరుగుతుంది చూడండి. అండ్ మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడం చూడండి, ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. సో బయట ఒక వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ నార్త్ వైపు కూడా ఒక 2 ఫీట్ 6 ఇంచెస్తో సెట్ బ్యాక్ ఇచ్చారు. సో మెయిన్ డోర్ ఫ్రెండ్స్ ఇది టేక్ డోర్ రావడం జరిగింది. సో స్టార్టింగ్ మనం ఏంటంటే హాల్లోకి అయితే వచ్చాము. కింద ఫ్లోరింగ్ చూస్తున్నారు కదా, మొత్తం 2x4 సైజులో గ్రానైట్ ఫినిషింగ్తో టైల్స్ అయితే కనబడుతున్నాయి చూడండి. ఫుల్గా మనకి గ్లాసీ ఫినిషింగ్ లుక్లు అయితే ఉన్నాయి. సో అది టీవీ యూనిట్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఎదురుగా టీవీ యూనిట్ కనబడుతుంది మనకి. సో టాప్లో సీలింగ్ డిజైన్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. సో వాల్పేపర్ కూడా యూజ్ చేశారు, సీలింగ్లో చూస్తున్నారు కదా, వాల్పేపర్ అయితే రావడం జరిగింది. అండ్ మనకి ఆ పక్కన నార్త్ వైపు చూసుకున్నట్లయితే 3 డోర్స్తో విండో ఒకటి కనబడుతుంది. అట్లాగే ఒక డోర్ కూడా ఇచ్చారు ఈ పక్కన నార్త్ ఫేసింగ్ వైపు. ఇట్లా మెయిన్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి అయితే వచ్చాము. మెయిన్ డోర్ టేక్ డోర్ తీసుకోండి. సో ఇదంతా మనకి హాల్లో అయితే ఉన్నాము. హాల్ నుంచి చూస్తున్నారు కదా, మనకి డైనింగ్ ఏరియాలోకి వెళ్ళడానికి దారి అయితే కనబడుతుంది చూడండి. సో ఇదంతా కిచెన్ ఫ్రెండ్స్ ఇది. కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా మొత్తం దీంట్లోనే వస్తాయి. పూజ గది కూడా ఇందులోనే వస్తుంది, చూస్తున్నారు కదా. సో ఫ్రంట్ ప్లేస్ ఇదంతా డైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, చాలా సింపుల్గా ఉంటాయి ఫ్రెండ్స్, ప్లెయిన్గా నీట్గా తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసరికి పూజ గది ఫ్రెండ్స్ ఇది. పూజ గది తర్వాత చూపిస్తాను మీకు. సో ఈ ప్లేస్ అంతా డైనింగ్ ఏరియా. అండ్ డైనింగ్ ఏరియాలో చూడండి, అక్కడ వాల్ యూనిట్ కూడా ఇచ్చారు గ్లాస్ డోర్స్ తోటి. సో ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక వాష్ బేసిన్ కనబడుతుంది. బయట ఒక వాష్ బేసిన్ ఇచ్చారు, అండ్ కిచెన్లో కూడా ఒకటి ఇచ్చారు డైనింగ్ ఏరియాలోని. సో చూస్తున్నారు కదా, మనకి కిచెన్లో చూసుకున్నట్లయితే బేస్ యూనిట్ కూడా కొంచెం ఎల్ షేప్లో రావడం జరిగింది. సో వాల్ యూనిట్ చూడండి, గ్లాస్ డోర్స్ ఇచ్చారు. సో గ్రానైట్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్ ఇది, మొత్తం అంతా బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అండ్ స్టోరేజ్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నారు ఫ్రెండ్స్. కింద మీరు చూడండి స్టోరేజ్ ఎక్కువగానే వచ్చింది. అండ్ ఇది లామినేట్ చూసుకున్నట్లయితే గ్లాసీ ఫినిష్ లామినేట్ ఫ్రెండ్స్, పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కూడా బాగా నీట్గా తీసుకున్నారు ఇది.
సో ప్లెయిన్గా ఉండడం వల్ల ఏంటంటే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. ఇది ఒక 4 feet హైట్ వరకు టైల్స్ వచ్చేసాయి. అండ్ ఇది వచ్చేసరికి గ్లాస్ డోర్స్ అనేవి తీసుకున్నారు. అండ్ టాప్లో సీలింగ్ యూనిట్ కూడా చూడండి. సో ఈ కిచెన్ డైనింగ్ ఏరియా మొత్తం చూసుకున్నట్లయితే కనుక 16.5 by 10.9 ఈ సైజులో అయితే ఉండడం జరిగింది. సో ఈ పక్కన సౌత్ ఫేసింగ్ వైపు ఒక 1 feetతో కార్నర్ అనేది ఈ విధంగా అయితే ఉంది. ఇదంతా డైనింగ్ ఏరియా, కిచెన్ రెండు రావడం జరుగుతుంది చూడండి. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పూజ గది ఉంది కదా, పూజ గది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆరున్నర బై 3.9 ఈ సైజులో అయితే రావడం జరిగింది పూజ గది అనేది. విండో కూడా ఒకటి కనబడుతుంది. మనకి ఏదైనా స్టోరేజ్ అనేది తీసుకునే విధంగా ఇక్కడ చిన్న కబోర్డ్స్ మాదిరిగా అయితే తీసుకున్నారు ఇది. సో ఇప్పుడు మనం తిరిగి హాల్లోకి అయితే వెళ్తున్నాము. ఇంకా హాల్ కొలతల విషయానికి వచ్చినట్లయితే ఈ హాల్ అనేది 26 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 10 అడుగులు వెడల్పుతో రావడం జరిగింది. చాలా పెద్దగా ఉంటుంది హాల్ అనేది. సో ఇది టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, అదొక బెడ్రూమ్ ఫ్రెండ్స్. అండ్ మనకి లోపల కూడా 2 bedrooms అయితే వస్తాయి. 3 BHK ఫ్రెండ్స్ ఇది. సో చాలామంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్లో కూడా 3 BHK హౌసెస్ పెట్టండి అని చెప్పేసి. సో టీవీ యూనిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక కింద మనకి 3 drawers అయితే ఇచ్చారు. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. అండ్ మనకి కింద కూడా మనకి సౌండ్ బాక్సెస్ అనేవి ఎట్లాంటివి పెట్టుకునే విధంగా తీసుకున్నారు. అండ్ మనకి ఐడియల్స్ పెట్టుకోవడానికి కూడా తీసుకున్నారు చూడండి, ప్లాట్ఫామ్స్ అనేవి. సో ఐడియల్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే పక్కన చూడండి, స్టార్టింగ్ నేను ఏంటంటే మీకు ఆ 2 bedrooms తర్వాత చూపిస్తాను. స్టార్టింగ్ ఏంటంటే గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ. సో చూస్తున్నారు కదా, గుమ్మం మొత్తం మనకి గ్రానైట్ అయితే యూజ్ చేశారు. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది దీని కొలతలు కూడా ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ బెడ్రూమ్ అనేది ఫ్రెండ్స్ 9.9 వెడల్పు ఉంటుంది. 11 అడుగులు పొడవుతో రావడం జరిగింది. టాప్లో సీలింగ్ డిజైన్ ఇది. అండ్ మీకు ఇక్కడ వార్డ్రోబ్ చూపిస్తాను చూడండి. సో ఫుల్ లెంత్ అయితే ఇచ్చారు. ఇది ఫుల్ లెంత్ రావడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ మిర్రర్ కూడా రావడం వల్ల డ్రెస్సింగ్ టేబుల్ అనేది సెపరేట్గా చేయించుకోవాల్సిన పని కూడా ఉండదు మీకు. సో కింద చూస్తున్నారు కదా, డ్రాయర్స్తో ఈ విధంగా అయితే ఇచ్చారు మిర్రర్ లైటింగ్ తోటి. సో ఓపెనబుల్ డోర్స్ ఫ్రెండ్స్ ఇవి. అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. క్లాసిక్ ఫినిషింగ్ లామినేట్ అనేది యూజ్ చేశారు. లోపల ఏంటంటే సిమెంట్ బలాలు ఫ్రెండ్స్ ఇవి. సో మీరు మెయిన్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి బెడ్రూమ్లోని వార్డ్రోబ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది చాలా మంచిగా చెప్పుకోవచ్చు. ఇది మెయిన్గా చెప్పాలంటే ఇది ప్రతి బెడ్రూమ్లోనే ఉంటుంది వార్డ్రోబ్ అనేది. సో ఇంకొకసారి మనం బయటకి అయితే వెళ్దాము హాల్లోకి. సో ఇంకొకసారి ఇది ఎక్కడుంది ఏంటి అని కూడా చెప్తున్నాను చూడండి. ఇది మనకి కాకినాడలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కాకినాడ సిద్ధార్థ నగర్లో ఉంటుంది హౌస్ అనేది. సో చూస్తున్నారు కదా, ఒకరు పక్కన ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది, మధ్యలో కామన్ టాయిలెట్ ఫ్రెండ్స్ ఇది. స్టార్టింగ్ నేను మీకు ఇక్కడ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎదురుగా వార్డ్రోబ్ అయితే కనపడుతుంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ సౌత్ ఫేసింగ్ వైపు 3 doors విండో ఇచ్చారు. అండ్ టాప్లో సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఎదురుగా విండో కనబడుతుంది. అండ్ మొత్తం అంతా వార్డ్రోబ్ వచ్చింది చూడండి. అండ్ మనకి ఇక్కడ చూడండి మిర్రర్ కూడా ఇచ్చారు ఇందులో కూడాని. సో మాస్టర్ బెడ్రూమ్లోని గెస్ట్ బెడ్రూమ్స్లోనే మనకి డ్రెస్సింగ్ టేబుల్ అనేది పెట్టుకోవాల్సిన పెద్ద పని ఏమి ఉండదు మీకు. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఈ బాత్రూమ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మీరు చూసుకున్నట్లయితే 9.9 పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 4 అడుగులు వెడల్పుతో రావడం జరిగింది. ఇది ఏంటంటే మనకి గెస్ట్ బెడ్రూమ్ ఉంది చూసారు కదా, దాని బ్యాక్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. ఫుల్గా ఉన్నది, అందుకే కొంచెం పెద్దగా కనబడుతుంది మీకు ఇది. సో విండో కూడా కొంచెం పెద్దగానే తీసుకున్నారు. ఒక 1.5 feetతో తీసుకున్నారు. కొంచెం వెంటిలేషన్ అనేది ఎక్కువ వచ్చే విధంగానే. వాష్ బేసిన్ కూడా ఇచ్చారు చూడండి. సో టైల్స్ డిజైన్ కూడా బాగుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇక్కడ పక్కనే కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు చూడండి. సో కామన్ టాయిలెట్ ఇవ్వడం వల్ల ఏంటంటే అవుటర్స్ గమ్మున ఎవరైనా వచ్చినా కూడా యూజ్ చేసుకోవచ్చు.
సో బాగుంది. ఇది కూడా ఏంటంటే 4x7 ఈ సైజులో అయితే ఉంది. ఇది ఇందులో కూడా వాష్ బేసిన్ ఇచ్చారు. సో ప్రతి దానికి కామన్గా మనకి గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేయడం జరిగింది. బాత్రూమ్స్లోని అట్లాగే మెయిన్ ఎంట్రన్స్ గుమ్మాల దగ్గర కూడా ఏంటంటే నార్మల్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది 13x19 ఈ సైజులో అయితే ఉంటుంది ఇది. సో సీలింగ్ డిజైన్స్ అనేవి చాలా నార్మల్గా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సింపుల్ డిజైన్స్ అయితే యూజ్ చేసుకున్నారు. అండ్ లైటింగ్స్ కూడా మనకి చూసుకున్నట్లయితే పెయింటింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. సో చూసారు కదా, ఇక్కడ ఒక వార్డ్రోబ్ కనబడుతుంది మళ్ళీని. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పైన చూస్తున్నారు కదా, మనకి స్లాబ్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేసి వేస్ట్ మెటీరియల్ పెట్టుకునే విధంగా తీసుకున్నారు. ఏమైనా మనకి వేస్ట్ మెటీరియల్స్ పెట్టుకోవడానికి ఆ విధంగా ఉంది పైన స్టోరేజ్ అనేది. సో ఇక్కడ చూడండి, లామినేట్ అనేది ఏంటంటే క్లాసిక్ ఫినిషింగ్ లామినేట్ అయితే యూజ్ చేశారు. లోపల నార్మల్ సిమెంట్ బలాలు ఫ్రెండ్స్ ఇది. సో స్క్రాచెస్ అట్లాంటివి పడవు ఈ మాదిరి లామినేట్ అనేది యూజ్ చేయడం వల్ల. సో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మొత్తం 175 స్క్వేర్ యార్డ్స్. ఇది ఏడీబీ రోడ్ దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఉంటే ఒక 200 మీటర్ డిస్టెన్సే ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది ఏడీబీ రోడ్ దగ్గర కూడా. సో మొత్తం హౌస్ అయితే మొత్తం ఆల్మోస్ట్ ఆల్గా మొత్తం చూసేసినట్లే. సో ప్రైస్ కూడా ఏంటంటే ఇది మనకి 78 lakhs అయితే చెప్తున్నారు. ఇంకా తగ్గిస్తామంటున్నారు కూడా, ఇంకా తగ్గుతుంది ప్రైస్ విషయంలో కూడా. సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఆల్రెడీ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి, కాంటాక్ట్ అవ్వి మీరు మాట్లాడండి. ఒక హౌస్ కాదు ఫ్రెండ్స్, మొత్తం మనకి 4 houses అయితే అవైలబిలిటీగా అయితే ఉన్నాయి ఇక్కడ. సో మోటార్ కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంది. మిడ్ ల్యాండింగ్ కిందే ఒక బాత్రూమ్ ఇచ్చారు. ఇది కూడా చిన్నది కాదు ఫ్రెండ్స్, కొంచెం పర్లేదు, నార్మల్ సైజ్ కన్నా కొంచెం పెద్దగానే ఇచ్చారు, ఇరుగ్గా కూడా ఉండదు ఇది. సో చూస్తున్నారు కదా, 4x5 ఈ సైజులో అయితే ఉంటుంది ఇది. సో ఇది టాయిలెట్ విషయానికి వచ్చేసి ఆ పక్కన నార్మల్ 1 feet సౌత్ వైపు ఉంటుంది. ఇంటి చుట్టూరు ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పక్కన వెస్ట్ ఫేసింగ్ వైపు కూడా ఇంకొక 1.5 feetతో సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇంటి చుట్టూరు ప్లేస్ ఉంటుంది. సో ఫ్లోర్ మొత్తం ఫ్లోర్ పెయింట్ అయితే ఇచ్చేసారు. మిడ్ ల్యాండింగ్ మొత్తం ఫ్లోర్ పెయింట్ అయితే ఇచ్చారు. సో లోన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు లోన్ ఒకవేళ పెట్టుకుందాం అనుకుంటే కనుక లోన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు డాబా మీదకి అయితే వచ్చేసాం. చూడండి, పిల్లర్స్ కనబడుతున్నాయి, ఒక 3 feet హైట్ వరకు ఇచ్చేసారు. మొత్తం 15 పిల్లర్లు కనబడుతున్నాయి ఫ్రెండ్స్, 9 inches బై 12 inches ఈ సైజులోని. ప్రతి బిల్డింగ్కి వాటర్ ట్యాంక్ కామన్గానే ఇచ్చారు. చూడండి, వాటర్ ట్యాంక్ ఉంటుంది. సో మొత్తం 4 houses ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారు కదా, లైన్గా 4 houses, ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ ఇది మొత్తం అంతా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా ఇది హౌస్ అనేది. ఇంకొకసారి డీటెయిల్స్ కూడా చెప్తాను చూడండి. 26.5x60 ఫ్రెండ్స్. ఇది మొత్తం 175 గజాల్లో కట్టడం జరిగింది. మొత్తం 4 ఇల్లులు ఫ్రెండ్స్ ఇవి. సో అన్ని డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి ఒకవేళ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. సో ఫ్రంట్ మీకు రోడ్ అయితే చూపిస్తున్నాను చూడండి. సో మనకు ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఒక 5 months బ్యాక్ హౌస్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ రీసెంట్గానే మీకు ఒక హౌస్ చూపిస్తున్నాను చూడండి. ఆ హౌస్ని చూశారు కదా ఫ్రెండ్స్, ఆ హౌస్ అయితే ఆల్రెడీ సేల్ అయితే అయిపోయింది. దాని పక్కన కూడా ఇంకొక హౌస్ ఉంది. ఆ హౌస్ డీటెయిల్స్ కూడా నేను ఏంటంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. ఒకవేళ ఆ హౌస్ కూడా ఒకవేళ చూద్దాం అనుకుంటే చూడండి, వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. సో సేల్కి ఉంది ఫ్రెండ్స్ ఆ పక్కన హౌస్ కూడా. సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఏంటంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. సో ఇంక మనం ఒకసారి కిందకైతే వెళ్ళిపోదాము. సో చూస్తున్నారు కదా, కింద నుంచి చూడండి, హౌస్ ఎలివేషన్స్ జస్ట్ నార్మల్గా అయితే మారుతూ ఉంటాయి, సేమ్ ఒకటే విధంగా అయితే ఉంటాయి బెడ్రూమ్స్ అనేవి. 3 BHK ఫ్రెండ్స్. ఇది మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది అడుగుతున్నారు ట్రిపుల్ బెడ్రూమ్ హౌసెస్ పెట్టండి అని. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి. ఫ్రెండ్స్ ఇంటి వీడియో ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనం మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.